అందరికీ నమస్కారం। ఈరోజు ఇక్కడ మనం సమావేశమైన సందర్భం మీ అందరూ ఒకసారి ఆలోచించాలా। రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది। మరి మీ బాధ ఏంది అనుకుంటున్నారా? ఒక తెలుగుదేశం కార్యకర్తగా నాయకుడిగా 2019లో నిలబడిన అభ్యర్థిగా నీ బాధ ఏంది అని మీరు అడగచ్చు। నా బాధ 2019 నుంచి ఈ రోజు వరకు పడిన బాధ దానికి రెండింతల బాధగా ఉంది నాకు ఈరోజు। జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, జగన్మోహన్ రెడ్డి సరిగా పరిపాలన చేయడం లేదు, జగన్మోహన్ రెడ్డి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాడు, యువతని ఇబ్బంది పెడుతున్నాడు, దళితుల్ని ఇబ్బంది పెడుతున్నాడు। ఎవరు మాట్లాడినారు? అందరికీ తెలుసు। 2019 ఎలక్షన్ అయిపోయిన 2 నెలల నుంచే ఎవరు మాట్లాడినారు? గుర్తు చేసుకోండి ఒకసారి। నరసింహ ప్రసాద్ పంతగాని వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, కాలం చూసుకోండి। అది ఎవరో డబ్బులు ఇస్తే చేయలా నేను ఆ పని, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం, లేకుంటే జగన్మోహన్ రెడ్డి నాకు పర్సనల్ గా ఏదో ఇబ్బంది పెట్టడం చేయలా నేను। ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నాయకుడు ఉండాలా? ఇతను మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని నేను గ్రహించినాను కాబట్టి ఆ రోజే మొదలుపెట్టినా। పిచ్చి తుగ్లక్ అని అందరూ అంటున్నారే గాని పిచ్చి తుగ్లక్ వారసుడు ఎట్టుంటాడో చూపించాలని రైల్వే కోడూరు నడి బొడ్డు మీద పిచ్చి తుగ్లక్ గెటక్ వేసుకొని తిరిగినా నేను। ఇసుక దోచుకుంటున్నాడని తెలిసి ఒక కార్మికుడు ఏ విధంగా ఇబ్బంది పడతాడో, ఇసుక దొరక్కపోతే వినియోగదారుడి కంటే కార్మికుడే ముందు నష్టపోతాడు, వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయని ఒక కార్మికుడిగా రోడ్డుపైకి వచ్చా నేను। పూర్వకాలం రాజులు ఏ విధంగా ప్రజల్ని హింసించారో కళ్ళకు కట్టినట్టు చూపించాలని ఆవేశంలో రోడ్డుపైకి వచ్చా నేను। ఇదంతా ఒక ఎత్తు అయితే కరోనా వచ్చింది, జనాలు బయటకు రావడం లేదు, అయినా ప్రజలను చైతన్యపరచాలా। ఏముంది మార్గం అని ఆలోచిస్తే సోషల్ మీడియా, ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ప్రజల్ని అవేర్ చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో కూర్చొని ప్రజల్ని చైతన్యపరిచేదానికి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చా నేను। తీయండి రికార్డులు, తీయండి। కొంతమంది సింగర్లను అడిగా, అయ్యా ఈ పాట రాసి పెట్టండి, ఇది నేను రాశాను, ఇది మీరు పాడి పెట్టండి అంటే, మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మేము పాడమన్నారు, మేము చేయమన్నారు। సరే ఏముంది, ఖాళీగా ఉన్నాం ఇంట్లో, బయటికి రాలేము, నేనే పాడేది ట్రై చేశా। నేనే ఒకరిద్దరు మిత్రులు ఇంట్లో కూర్చోబెట్టుకొని రికార్డింగులు చేసి పబ్లిక్లోకి వదిలా। ఏమీ లేని దగ్గర ఆముదం చెట్టే మహావృక్షం అనుకున్నారో ఏమో, నా గొంతునే ప్రజలు అంగీకరించినారు, ఆశీర్వదించినారు। కొన్ని వేల లక్షల వ్యూస్ వచ్చాయి ఒక్కొక్క పాటకి, ఒక్కొక్క పాటలో కూడా నిజముంది కాబట్టి ప్రజలు ఆశీర్వదించారు। జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక విధానాలు అవును అని నమ్మారు కాబట్టి నన్ను ఆశీర్వదించారు। అలా
ఏకలవ్యుడిలాగా, చంద్రబాబు నాయుడికి ఏకలవ్యుడిలాగా పనిచేశా. ఆయన పడిన కష్టం వృధా కాకూడదని పనిచేశా. గుర్తించాడు నన్ను. చంద్రబాబు నాయుడు గారు గుర్తించి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడే స్థితికి వచ్చా నేను. ఆయనే ఫోన్ చేసి నా బర్త్డేకి విషెస్ చెప్పాడంటే అది నాకు మరుపురాని జ్ఞాపకం. ఫ్యూచర్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ గతం మాత్రం మర్చిపోలేదు నాది. 2 సంవత్సరాలు కంటిన్యూగా నా బర్త్డేకి విష్ చేశారు మా బాస్. ఎస్, ఏమైంది? రచ్చ గెలిచినోడిని ఇంట గెలిచలేనా? రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని నా బిడ్డల కోసం, నా నిరుపేద కుటుంబాల కోసం పనిచేశా. వాళ్ళ చావులో ఉన్నా, వాళ్ళ పుట్టింటిలో ఉన్నా, వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళినా వాళ్ళ ఆరోగ్యాలు కాపాడేదానికి నా వంతు ప్రయత్నం చేశా. అందుకేనేమో ఈరోజు ఎక్కడ పట్టినా నరసింహప్రసాద్ అయితే గెలుస్తాడంటే పిచ్చోళ్ళు మీరంతా పిచ్చోళ్ళు. నాలాగా డబ్బు లేకుండా ఎట్ట గెలుస్తారయ్యా? ఆలోచించినారా? కాబట్టి ఫస్ట్ డబ్బు సంపాదించేది నేర్చుకోండి. మీకు ఏదైనా చిన్న చిన్న అవసరాలు వస్తే డబ్బే అవసరం, అన్నిటికీ డబ్బే ముఖ్యం. అట్లన్నీ నేను ఎవరిని నిందించడం లేదు, అది నా పొరపాటు. ఇప్పుడు పరిస్థితుల్లో నా బాధ ఎందుకు, ఇదంతా ఎందుకు అనేది నేను చెప్పాలనుకున్నా. రెట్టింపు బాధపడుతున్నానని ఎందుకు చెప్పానంటే, నేనేదైతే రైల్వే కోడూరులో కోరుకున్నానో, అవినీతి అధికార పార్టీ ఎలా దించాలనుకున్నానో, ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ని ఎలా అరికట్టాలనుకున్నానో, నా రైల్వే కోడూరు రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నారు, వాళ్ళు కాపాడాలనుకున్నాను. నా యువత ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతుంటే వాళ్ళని ఎలా ఆదుకోవాలనుకున్నానో, గల్ఫ్ కంట్రీలో ఎడారుల్లో బతుకుతున్న నా అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని ఈ గడ్డ మీదే ఎలాగా జీవించేటట్టుగా, సంతోషంగా జీవించేటట్టుగా చేయాలనుకున్నాను. ఇక్కడ పండే పంటలకి పరిశ్రమల్ని ఏ విధంగా తీసుకొచ్చి ఉపాధి కల్పించాలనుకున్నాను. అది నా చేతులతో చేయలేకపోతున్నానని బాధపడుతున్నా. ఈరోజు పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన కేటాయించింది, సంతోషమే. జనసేనలో వాళ్ళు ఈరోజు ఆపసోపాలు పడుతున్నారు పాపం. మా మిత్రులు వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని వాళ్ళు పడుతున్న తాపత్రయం చూస్తే నాకు కూడా బాధగానే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని రాజకీయాల్లో ఏ విధంగా ఇష్టపడతానో, పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాల్లో ఒక నటుడిగా, నేను కూడా సాటి కళాకారుడిగా అంతే ఇష్టపడేవాడిని. ఈరోజు కూడా నాకు ఆయన అంటే చాలా గౌరవం. కానీ ఆయనకిచ్చిన ఈ అవకాశాన్ని వీళ్ళు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు? ఇంతమంది సమన్వయం లేదని చెప్తున్నారు కదా. ఒక్క సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు? ఇన్ని సమస్యలను అధిగమించి అధికార పక్షాన్ని ఏ విధంగా ఓడించాలి అని ఒక్క నిర్ణయం చేయలేకపోతుంటే నాకు బాధగా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా వదిలేయండి, వీడేంది నాయకుడు, నాయకులు కూడా ఉన్నారు నాకు తెలుసు. వీడేంది రాజకీయం చేసేదన్న నాయకులు కూడా ఉన్నారు నాకు తెలుసు. కానీ ఒక కార్యకర్తగా చెప్తున్నా, ఈరోజు ఒక్క సమన్వయ మీటింగ్. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అధికార పక్షాన్ని ఏ విధంగా రైల్వే కోడూరులో వాళ్ళ వరుస విజయాల్ని అడ్డుకట్ట వేయడానికి అందరి మనోభావాలు ఏంటి అని ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
తప్ప అండి? ప్రజల్లో డివైడ్ టాక్ వచ్చింది. 5 ఏళ్ళు కష్టపడినాం, మీరందరూ కోరుకున్నారు నాకు టికెట్ అని. నా టికెట్ తర్వాత పక్కన ఫస్ట్ అధికార పక్షాన్ని ఏ విధంగా నిలువరించాలి రైల్వే కోడూరులో, దానికి ఏం చేయాలి, మీరు చేసే చర్యలు ఆ విధంగా ఉన్నాయా లేదా అని సాటి కార్యకర్తగా నా మీద మీరు అభిమానం పెంచుకున్న ఒక వ్యక్తిగా నేను ఈరోజు అడుగుతున్నా. అధిష్టానానికి ధిక్కరించి ఏ పని అనుకోవడం లేదు. అధిష్టానానికి మా అరణ్య రోదన అన్నాడు మా బ్రదర్. ఎస్, ఇదన్నీ చేరుతున్నాయా లేదా? అదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్. దయచేసి నాకు ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి. నాకు టికెట్ లేదంటానే కొంతమంది ఇండిపెండెంట్ గా నిలబడతా ఉన్నారు. కొన్ని వేరే పార్టీ వాళ్ళు అడిగితే వాళ్ళు వెళ్ళిపోదామన్నారు. రకరకాల ఆలోచనలు మీలో ఉన్నాయి. కానీ స్వచ్ఛమైన మనసుతో నేను ఈరోజు చెప్తున్నా, అందరూ కలిసి కట్టుగా ఏదైతే రైల్వే కోడూరులో పాలక పక్ష నాయకుడు 20 సంవత్సరాలుగా గెలుస్తున్నాడో దానికి అడ్డుకట్ట వేయడానికి నా ప్రయత్నం, ఆ దిశగానే నా ప్రయత్నం ఉంటుంది. ఖచ్చితంగా అతన్ని ఓడించడానికి, అంటే అతను వ్యక్తిగతంగా చెప్పడం లేదు, నేను వ్యక్తిగతంగా చెప్పడంలా, నేను ఆ విధంగా నా ఆవేశాన్ని పెంచుకున్నా. నేను నా పనితనాన్ని దాని మీదనే ఫోకస్ చేసిన ఇన్ని రోజులు. నాకు వేరే ఆలోచనే రావడం లేదు. ఎలా వైసీపీ వరుస విజయాలను అడ్డుకోవాలా, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేసుకోవాలి, ఈ ఆలోచనతో ఉన్నాను. కాబట్టి ఈ రోజుకు అదే ఆలోచనతో ఉన్నా. మీరందరూ సమన్వయంతో ఈ మార్గంతో అయితే అతన్ని నిలువరించగలుగుతాం అని డిసైడ్ చేస్తే నేను కూడా అదే మార్గంలోకి వస్తా. అందుకే విజ్ఞప్తి నాయకులందరికీ, అధిష్టానానికి ముఖ్యంగా, నేను మీ వాణ్ణి, మీరు ప్రేమ పంచితే పెరిగిన వాణ్ణి, ప్రాణాలకు తెగించి మీకోసం పనిచేసిన వాణ్ణి. ఇది నా సలహా అనుకుంటారో, సూచన అనుకుంటారో, మనం అనుకుంటారో, ఏమని అనుకోండి, ఇక్కడ జరుగుతున్నది రాజకీయం అంత క్లారిటీగా లేదు. దయచేసి అబ్జర్వర్స్ పెట్టి ఒక సమన్వయం ఏర్పాటు చేయండి. ఇది అందరి కోరిక. అది మీ ముందు పెడుతూ మీరు అది చేయలేని పక్షంలో మేము కూడా బాధలు పడాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు కల్పించొద్దని చేతులెత్తి మొక్కుతూ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ అందరూ కూర్చునేదానికి దోహదపడి మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.